నీటి సమర్థ వినియోగానికి తోడ్పడే ఆధునిక పరిజ్ఞానం డ్రిప్. ఇప్పుడు రైతు అవసరం లేకుండానే ముందస్తు ఆదేశాలతో దానంతట అదే పనిచేసే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల వరకు ఏ వాల్వ్కి ఎంత నీరివ్వాలో నిర్దేశించే ఆటోమేటిక్ ఇరిగేషన్ కంట్రోలర్ ఇప్పుడు రైతులను ఆకర్షిస్తోంది. 10,000 ఖరీదు చేసే ఆ యంత్రం విశేషాలు ఇప్పుడు మీకోసం. ఒక్కో పంటకి ఒక్కో విధంగా నీటి అవసరం ఉంటుంది. కూరగాయలకి రోజూ నీరు అవసరమైతే సాధారణ పంటలకి 2 రోజులకోసారి నీరు పెడితే సరిపోతుంది. ఇలా నిర్ణీతమైన సమయాల్లో నిర్దిష్ట పరిమాణంలో డ్రిప్ ద్వారా నీరు అందించాలంటే ఎప్పుడూ ఓ మనిషి కాచు కూర్చోవాలి. ఎప్పటికప్పుడు నీటి పంపిణీని పరిశీలిస్తూ అన్ని మొక్కలకి తడులు అందేలా గేట్ వాల్స్ మార్చుతూ ఉండాలి. ఇలా భౌతికంగా పర్యవేక్షించే అవసరం లేని బిందు వ్యవస్థ రూపొందింది. డ్రిప్ పరికరాలు, వాల్స్ ని నడిపించే స్వయంచాలిత నియంత్రణ కేంద్రం వాడుకలోకి వచ్చింది. ఆటోమేటిక్ ఇరిగేషన్ కంట్రోలర్గా పిలిచే ఈ పరికరాన్ని మోటార్, గేట్ వాల్స్తో అనుసంధానం చేస్తారు. మోటార్ ఎన్ని గంటలు నడవాలి, ఏ మడులకి ఎన్నెన్ని గంటలు నీరందించాలి వంటివన్నీ కేంద్ర వ్యవస్థలో సెట్ చేస్తే తదనుగుణంగా స్వతంత్రంగా డ్రిప్ నీరు పారిస్తుంది. ఈ ఆటోమేషన్ అనేది చాలా సులభమైన ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ ఆటోమేషన్ మీరు చూస్తున్నది ఇది 8 ఎకరాలకు సరిపోతుంది. ఇందులో మీరేమంటే ఈ వాల్స్కు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి లైన్కు, ప్రతి వాల్కు కూడా ఎంత సమయం మనం ఇవ్వాలనుకుంటున్నామో అంత సమయము ఆటోమేటిక్గా అది ఏ మనిషి వెళ్ళి మళ్ళీ వాల్స్ బంద్ చేయడము, తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఏముందంటే మీరు కానీ ఒక వారం వరకు కూడా మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనం మర్చిపోయినా కానీ ఈ ఆటోమేషన్ వల్ల ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రక్రియ అనేది ఆగకుండా జరుగుతుంది కనుక రైతుకు ఏ ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఏమంటే మనకి ఇప్పటివరకు కూడా ఒక అపోహ ఏముండంటే ఆటోమేషన్ అనేటప్పటికి చాలా పెద్ద ఖరీదైనదన్న వస్తువులాగా అనిపించేది. కానీ ఇప్పుడు ఖరీదు తగ్గిపోయింది కనుక ప్రతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒక 5 ఎకరాల నుంచి ఉన్న వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు. దాని ఖరీదు కూడా ఎక్కువ కాదు. 8 నుంచి 10,000 రూపాయల వరకు ప్రతి ఎకరానికి అయ్యే ఖర్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఒక 60,000లో 8 ఎకరాలకు వేసుకోవచ్చు. నిర్దిష్ట సమయం తర్వాత నీరు సరఫరా పూర్తయిన గేట్ వాల్స్ వాటంతటవే మూసుకుపోయి ఇతర వాల్స్ తెరుచుకుంటాయి. ఒకవేళ వర్షం వస్తే డ్రిప్ వ్యవస్థ ఆగిపోతుంది. 10,000 ఖర్చయ్యే ఆటో డ్రిప్ ఏర్పాటు, నిర్వహణ సులభమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఏ వాల్వుల ద్వారా ఎంత సమయం నీరు పారాలో ముందే ప్రధాన బాక్స్లో నిక్షిప్తం చేస్తే అంతే సమయం డ్రిప్ నడిచి తర్వాత ఆగిపోతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలా వారం రోజుల పాటు నీటి పారకం ప్రణాళికని నిర్దేశించవచ్చని వివరిస్తున్నారు. అలాగే వాడిన ప్రతి నీటి బొట్టును లెక్కించి కంప్యూటర్ ద్వారా వివరాలు అందిస్తుందని పేర్కొంటున్నారు. దీంట్లో ఉన్న మీకు ఈ సిస్టమ్స్ ఇందులో ఇవి ఉన్నాయి కదండి, ఇందులో మీకు ఒక వారానికి ఫీడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ వాల్వ్లో ఎప్పుడు ఎంత సమయం రావాలి అంత సమయము మీకు అక్కడ వాల్వ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మరియు వద్దనుకున్న వాల్వ్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది కనుక ఈ కంట్రోలింగ్ సిస్టమ్ ఇక్కడ నుంచే ఉంటుంది కనుక ఒకసారి దీన్ని ఫీడ్ చేస్తే పూర్తిగా ఒక వారం వరకు కూడా మనం ఇది చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనము కనెక్టివిటీ ఇచ్చుకుంటే కంప్యూటర్ నుంచి మనకు ఒక స్టేట్మెంట్ మనం తీసేసుకోవచ్చు. దాంట్లో ఏముంటుందంటే అసలు ఏ వాల్వ్లో ఎంత వాటర్ డిశ్చార్జ్ అయింది, అసలు ఆ లైన్లో వాటర్ ఎంత పోయింది, ఇవన్నీ కూడా మనకు దీని నుంచి మనకు పొందే అవకాశం ఉంది. ఇది చాలా కొత్త ప్రక్రియ అని అనుకోవచ్చు. అంటే కొన్ని పెద్ద రైతుల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా ప్రతి రైతు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది కనుక అందరు ఇది పెట్టుకుంటే ఈ ఆటోమేషన్ వల్ల లాభం ఉంటుంది రైతులకు తప్పనిసరిగా. సమయం ఆదా చేసి నీటి వాడకం సామర్థ్యాన్ని పెంచే ఆటో డ్రిప్ యంత్రం ఇప్పుడిప్పుడే రైతులకి చేరువవుతోంది. కాపలాగా కూలీలను పెట్టలేని పెద్ద రైతులకి వరంగా మారింది.